మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బురుమమిల్ల సమీపంలో వెలసిన కత్తెరగండ్ల శివాలయానికి గంగాధరాచారి అనే వ్యక్తి 35 సెంట్ల భూమిని దానమిచ్చారు. అయితే ఆ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి తన వెంచర్‌లో కలిపేసుకున్నారు అంటూ గత కొద్ది రోజులుగా ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళకు న్యాయం చేయలేదు. చివరికి పోరుమామిళ్ళ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకు న్యాయం జరగలేదు. ఎందుకంటే అధికార బలంతో వాళ్ళు అందరినీ అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వైసీపీ నేతల అక్రమాలను బయటపెడతారు, తమకు న్యాయం జరుగుద్ది, తమ భూమిని ఇప్పిస్తారు అని ఇటు టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డితో పాటు అటు ఆర్డీఓ, ఎంఆర్ఓల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారికి న్యాయం జరగలేదంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించకపోతే ఒకటి లోకేశ్వర్కు ఈ విషయాన్ని తీసుకెళ్లడమా, లేకంటే 2 ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామంటూ కూడా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళు ఏం చెప్పారనేది వాళ్ళ మాటల్లోనూ వినే ప్రయత్నం చేద్దాం. ఎస్పీ గారికి కింది నుంచి సిఐ కా నుంచి ఎస్పీ గారికి లెటర్స్ పెట్టి మాకు పర్మిషన్, మాకు బందోబస్తు కావాలా, అట్లే కలెక్టర్ కూడా. ఇంకా తర్వాత మళ్ళీ ఏమన్నా జరగని ప్రజలకు అందరికీ నమస్కారం చేసుకొని ఇంతతో మామూలుగా రెవెన్యూ రికార్డు ప్రకారము ఎకరా 25 సెంట్లు, ఎకరా 25 సెంట్లలో 90 సెంట్లు రమణారెడ్డికి రిజిస్టర్ చేయించిండు. 25 సెంట్లు ఇంకా 35 సెంట్లు ఉంది. 35 సెంట్లు మాకు చేయించిండు. ఇప్పుడు నీకు 90 సెంట్లు చేయించినప్పుడు అది కూడా ఆన్లైన్ కూడా పాపం ఆయన అంతకుముందు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆన్లైన్ చేయమంటే ఏ ఎంఆర్ఓ పలకలే. వీళ్ళు కొనుక్కొని వీళ్ళు చేయించిండు. వీళ్ళు బలవంతులు అది ఎందుకంటే రిజిస్టర్ కాదని వీళ్ళు రిజిస్టర్ చేయించి, వీళ్ళు ఆన్లైన్ చేయించి రిజిస్టర్ చేయించిండు. ఆ 25 సెంట్ అది 35 సెంట్లు అయినా ఇంకా కూడా పంట కాలువలు ఎవరెబ్బరి సొమ్మని పూడ్చినావు, పంట కాలువలు పూడ్చినావు, గవర్నమెంట్ కాలువలు, బావులు పూడ్చినావు. బావులు అప్పసముద్రం గురుమూర్తి అంటే ఆయన సంగటి పెట్టినోడు అందరికీ దవం పడి అట వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు ఆచారులు అట్టటి గొప్ప వాళ్ళు ఏమి. మళ్ళీ ఇన్ని తప్పులు చేసి ఇంత కథ ఉంటే ఎంఆర్ఓ ఏం చేసినాడంటే కరెక్ట్గా ఉంది రికార్డ్ అని రాత్రి 8 గంటలప్పుడు స్థలం చూసి నారాయణ అనే పిల్లకాయ ఈ ఎంఆర్ఓ మా ముందన్నే ఫోన్ చేసి అది మొటేషన్ చేయండి, ఆన్లైన్ చేయండి అని చెప్పి, మళ్ళీ ఇంకొక ఆయన ఓబయ్య గారు విఆర్ఓ ఆయన గారు కూడా మీకేం కావాలా, ఆన్లైన్ కావాలా, కొలతలు కావాలని చెప్పి ఆయన ఏదో మా దగ్గర ఇంత గుంజిండు కూడా. ఆ నారాయణ కూడా గుంజిండు. సరే ఏం చేస్తాం, ఏదో జరగదులేమని మేము అనుకొని మా పనులు మేము పోయినాము. తర్వాత ఏం జరిగిందంటే రమణారెడ్డి ఎంపటి ఉండే మనుషులు ఎంఆర్ఓ ఇంటికాడికి పోతా వచ్చిండ్రు. ఇంకా అయిపోయింది కథ అనుకున్నాం మేము. మూట ఖాయమైంది, మా మాట మాయమైపోయింది. అప్పుడు నుంచి భూమి లేదని అది లేదని ఎన్ని ఏదేదో చేస్తున్నాడు. దయ ఉంచి లేకపోవచ్చు 930/2లో 7 ఎకరాల 7 సెంట్లు సర్వే కొలతలేడా, సర్వే కొలతలు చేయలేరని చెప్పు. మేము కడప అప్పీల్ చేసుకుంటాము, కడప సర్వేకి అప్పీల్ చేసుకుంటాము. అట్లా చేయలేదు, ఇట్లా లేదు, ఏం లేదు. మమ్మల్ని మభ్యపెట్టి నాశనం చేసి గుడి 80 లక్షలు అప్పు తెచ్చి గుడి నిర్మాణం జరుగుతుంది. ఇది ఈ మహానుభావుడు బైరిశెట్టి శ్రీనివాసులు ఆడ కార్యక్రమం జరుగుతుంది. మాకు ఇన్ని రోజుల దాకా మాకు కాలాన్ని అంతా నాశనం చేసి పెట్టిండు. భగవంతుడు ఇచ్చిన కాలాన్ని నాశనం చేసిండు ఈ చంద్రశేఖర్ రెడ్డి ఎంఆర్ఓ. తిప్పుకొని మళ్ళా ఆర్డీఓ కాడికి పోతే ఆర్డీఓ కాడ ఆయన ఏదో నవ్వుతా, ఏదో రేపు చేస్తా, మొన్నటి చేస్తా, వచ్చా, అది ఇస్తా ఇది ఇట్లా అని ఒట్టి మాటలు చెప్పిండు. నమస్కారం పెట్టి చెప్తున్నాము. రితీష్ రెడ్డి గారికి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయనకు కూడా చెప్పుకొని 3 నెలలు అయింది. అయితే నేను నిజం చెప్తున్నా, రితీష్ రెడ్డి బాధపడిన పర్వాలే, ఇక్కడ నాయకులు వైఎస్ఆర్లో బాధపడిన పర్వాలే. 2 పార్టీలు కుమ్మక్కై ఈ అన్యాయం జరుగుతుందని వార్త వస్తుంది.
ఆ వార్త రాకూడదు రితీష్ రెడ్డికి. దయ ఉంచి విజయమ్మ కానీ రితీష్ రెడ్డి కానీ దయ ఉంచి ఈ దేవస్థానానికి న్యాయం చేసి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాము. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే కరెంటు రమణారెడ్డి 1.5 సంవత్సరం నుంచి మాకు దేవస్థానానికి అన్యాయం చేసి ఉంటే ఏమన్నా ఎంత మొర పెట్టుకున్నా వీళ్ళు నిలుచుకోకపోతే మేము ఏం చేయాలా? మేము ఈరోజు డేట్ ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైతున్నాము. కత్తెరగండ్ల శివాలయం ధర్మకర్తను నేను. మాకు గంగాధరాచారి 35 సెంట్లు రిజిస్టర్ చేయించినాడు. ఆయన మేము ఎంఆర్ఓ కాడికి వచ్చి అడిగితే ఎంఆర్ఓ ఉండాది అని మొటిషన్ 17.5 సెంటుకు ఒకరి పేరు మీద రాఘవరెడ్డి పేరు మీద 17.5 సెంటు, నా పేరు మీద 17.5 సెంటు కడతానని కట్టించి నా పేరు మీద మళ్ళీ ఏమో మరి ఇది మళ్ళీ ఒక వారం లోపలనే కొన్ని ఏం జరిగిందో ఎంఆర్ఓ తొలిగా మొటిషన్ కట్టించి మళ్ళా ఏం ముడుపులు ఆయన మొయలేనంత ముడుపులు అక్కడి నుంచి వచ్చినాయో మాకైతే తెలియదు. కానీ మాది ఆపేసి మమ్మల్ని ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దేవునికి చాలా ఆటంకం చేస్తున్నాడు ఈ ఎంఆర్ఓ సారు. ఈయన డౌన్ అని మేము నిరసన తెలుపుకునేదానికి మేము ఈరోజు కంకణం కట్టుకున్నాము. ఇదే కాకుండా ఇంకా కొద్ది రోజుల్లోనే తొందరగా మాకు జరగకపోతే ఏ ఆమరణ నిద్ర దీక్షకు ఉండేదానికి సిద్ధంగా ఉన్నాము. అది మేము ఇప్పుడే మీడియా తరపున తెలియపరచుకునే దానికి ఉన్నాం సార్.